సో అలా సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా? అంటే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆమె చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెద్ద పోరాటంలాగా తీసుకెళ్ళిపోయారు. నేను మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేస్తా అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. అయితే నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే అందులో ఆధారాలన్నీ కూడా తారుమారైపోయాయి లాస్ట్ గవర్నమెంట్‌లోనే అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు అది న్యాయం జరుగుతుందా లేదా? ఈ కేసు పరిష్కారం అవుతుందా లేదా? అన్న క్వెషన్స్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు? సుగాల ప్రీతి అవును. సుగాల ప్రీతికి చాలా న్యాయం జరిగింది. హ్మ్. 100% న్యాయం జరిగింది. ఎందుకంటే ఇది చేయని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆమె 25 లక్షలు ప్లస్ చాలా మంది జనసేన నాయకులు, హ్మ్. సైనికులు అందరూ ఆమెకు సహాయం చేశారు. ఓకే. 25 లక్షలు కాకుండా మిగతా అందింది. న్యాయం జరిగిన టైంకి. హ్మ్. ఓకే. అంటే ఈ కేస్‌ని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆయన దీన్ని ఓటు కొరకు అని చెప్పేసి వాడుకున్నారంటే ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నిజమేనా? మీరేం చెప్తారు? మీరు నమ్ముతారా? నాది కాదు. మీ ఒపీనియన్ చెప్పండి. దాని గురించి నమ్ముతారు మీరు? అదంతా ఏం లేదండి. ఆయన వ్యక్తిపరంగా చాలా మంచోడు ఆయన. హ్మ్. మేము కూడా టీడీపీ మేము పక్క. ఓకే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా ఇష్టం ఉండేది కాదు. హ్మ్. ఆయన మంచి మంచి పనులు చేస్తున్నాడు. హ్మ్. సుగాల ప్రీతికి కూడా చాలా వరకు 100కి 30%, 50% న్యాయం చేశాడు. అంటే కేసు పరిష్కారం అవ్వలేదు కదా! దానిపైనే జరుగుతుంది. అయితది. హ్మ్. అయితది. వెయిట్ చేయాలి. హ్మ్. అయితది. తారుమారేం కాలేదు. హ్మ్. అట్లా చేపిస్తున్నారు. హ్మ్. అయితది. ఓకే. పక్కా అయితది. సో ఇది జరిగిందేమో టీడీపీ గవర్నమెంట్ హయాంలో 2015లో. అవును. పవన్ కళ్యాణ్ గారు విమర్శించేదేమో వైసీపీ పైన. ఇది అక్కడే ఆధారాలు తారుమాయ్యాయని చెప్పేసి. సో అంటే టీడీపీని విమర్శించలేక వైసీపీని విమర్శించారా? అంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి. సో దీనికి సంబంధించి వైసీపీని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఏంటి ఇంకోసారి చెప్పండి. అంటే ఇది జరిగిందేమో టీడీపీ హయాంలో 2015లో. అవును. సో అప్పటి గవర్నమెంట్ పైన పవన్ కళ్యాణ్ గారు విమర్శించకుండా వైసీపీ హయాంలోనే తారుమారయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా! సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? టీడీపీ పైన కాకుండా వైసీపీ పైన విమర్శలు చేస్తున్నారు. అవును కదండి. నిజమే కదండి. వైసీపీ వాళ్ళే తారుమారు చేసేసారు. ఓకే. అది అప్పుడే వాళ్ళు సుగాల ప్రీతి వైఎస్ఆర్సీపీ నాయకురాలే కదా. హ్మ్. వాళ్ళ వాళ్ళ కాబట్టి ఆ హాయంలోనే న్యాయం జరగాల్సింది. హ్మ్. అప్పుడే కాకుండా ఎప్పుడైతే తారుమూరులు అయిపోయి అంతా వాళ్ళే చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారు. ఓకే. సో ఇది మరి కొలిక్కి అయితే కంపల్సరీగా వస్తుందా ఈ కేసు పరిష్కారం? పక్కా తీసాడు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. వెయిట్ చేయాలి. అంతవరకు జర ఆగాలి. ఓకే. ఆగితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు. ఆయన స్వార్థపరుడు కాదు. హ్మ్. కంపల్సరీగా చెప్తున్నాను. నేను పక్కా టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ పక్కా చేస్తాడని నమ్మకం ఉంది. పక్కా. ఓకే. థ్యాంక్ యూ.